తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజా దర్బార్ను నిర్వహించారు. ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పీజీఆర్ఎస్ సమావేశాలను నిర్వహిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నప్పటికీ టీడీపీ తరపున కూడా గ్రీవెన్స్ నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశమని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గుర్తు చేశారు. శుక్రవారం సాయంత్రం టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ను నిర్వహించారు. ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన విధంగా న్యాయం చేస్తామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ను జరుపుతున్నట్లు తెలిపారు. ప్రతి శుక్రవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా సెంట్రల్ ఆఫీస్లో ప్రతి సోమవారం నాడు ఈ గ్రీవియన్స్ సెల్లు కండక్ట్ చేస్తూ ఉంటాం. మరి ఎవరైనా రాజకీయాలకు అతీతంగా ఈ రోజున ఇబ్బంది పడేవాళ్ళు ఏ వ్యక్తి అయినా సరే ఈ గ్రీవెన్స్ సెల్కి వచ్చి వాళ్ళ సమస్యల్ని చెప్పుకోవడానికి, అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అయితే అది ప్రభుత్వ పరంగానా వ్యక్తిగతంగానా, ఆర్థికేతర పనులైతే అధికారులతో మాట్లాడి చేయగలిగిన పనులు ఉంటే వెంటనే చేయటం, పెన్షన్స్, హౌసింగు ఏమైనా కొత్తగా వస్తే వాటిలన్నింటినీ అప్లికేషన్స్ తీసుకోవటం, ఇవి కాకుండా ఏదైనా సామాజిక అంశాలు వస్తే వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించటం, నిత్యం నిరంతరం ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రజల కోసం అనే భావన ఈ కూటమి నాయకత్వం, ప్రభుత్వం, పాలన, తెలుగుదేశం పార్టీ నాయకత్వం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ప్రజలకి అందుబాటులో ఉండాలి. 4 గోళ్ల మధ్యలో కాదు, నలుగురు మధ్యలో ప్రభుత్వం, పాలన ఉండాలి, పారదర్శకత ఉండాలి. అదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ లక్ష్యంతోనే పార్టీగా కూడా ప్రభుత్వానికి అండగా పార్టీ ప్రభుత్వాన్ని నడిపించే విధంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం.